ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. సో ఈరోజు శ్లోకము హైడ్ ఓకే. या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी, यस्यां जागृति भूतानि सा निशा పశ్యతో మునే. మళ్ళీ ఒకసారి చదువుతాను. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ, యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునే. ఒకరెవరైనా చదువుతారా మాతాజీ ప్రభుజీస్? నేను చదువుతా మాతాజీ. యా నిశా సర్వభూతానాం తస్యాం జగరతి సంయమి, యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునే. హరే కృష్ణ, హరి బోల్. ఓకే, వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ ఒకరెవరన్నా చదవండి. యా ఏది నిశ రాత్రియో సర్వ సకలమైన భూతానాం జీవులకు తస్యాం దానిలో జాగర్తి మేల్కొని ఉంటాడు, సంయమి ఆత్మ నిగ్రహము కలవాడు. యస్యాం దేనిలో జాగ్రత్త మేల్కొని ఉంటారో భూతాని సకల జీవులు సా ఆది నిశ రాత్రి పశ్యత అంతర్ముఖుడైన మునేహ మునికి. ట్రాన్స్లేషన్ కూడా ఒకటి చదువుతారా మాతాజీ, మీరు చదువుతారా? ఓకే, శ్రీనివాస్ ప్రభుజీ అన్న జితేంద్ర ప్రభుజీ ఎవరైనా చదవండి. మాతాజీ ఆ, చదవండి ప్రభుజీ. మాతాజీ మా అమ్మ బయటికి వెళ్ళింది మాతాజీ, కాబట్టి మా అమ్మ రికార్డెడ్ మీటింగ్ వింటది. సరేనా మాతాజీ? ఓకే ఓకే ఓకే, పర్వాలేదు, ఎవరైనా ఒకటి ప్రస్తుతానికి చదవండి. మాతాజీ అంటే నాకు తెలుగు రాదు, నేను ఇక్కడ ఇంగ్లీష్ ఆ, కొంచెం కాబట్టి. నేను పర్వాలేదు. చదువుతాను ఆహా, నేను చదువుతాను. హరే కృష్ణ, చదవండి. జీవులందరికీ జీవులందరికీ ఏది రాత్రి సమయమో అది ఆత్మ నిగ్రహము గలవానికి మేల్కొని ఉండే సమయం. సకల జీవులకు మేల్కొని ఉండే సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయం. హరే కృష్ణ. సో ఈరోజు మనం చర్చించుకునే ఈ శ్లోక ఏంటంటే, ఈ చాప్టర్లో మనం చర్చించుకునేది లాస్ట్ శ్లోక అనమాట. రేపటి నుంచి మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ రెండో చాప్టర్లో ఇది మనం డిస్కస్ చేసుకునేది లాస్ట్ చాప్టర్. ఈ శ్లోకం ఏంటంటే కొంచెం ట్రిక్కీ అన్నమాట. మనకు భావార్థము సింపుల్గా అనిపిస్తుంది, డైరెక్ట్ మీనింగ్ ఒకటి ఉంది, అది మీరు చదివినట్టుగా ఒకటి ఉంది. కానీ ఇదేంటంటే ప్రభుపాదుల వారు దీనికి ట్రాన్స్లేషన్ మనకు ఇవ్వకపోయి ఉంటే, ఇది లో అది అదేమంటారు, పర్పోట్ భాష్యం ఇవ్వకపోయి ఉంటే మనకు కొంచెం కష్టమయ్యేది ఈ శ్లోకం లోతులోకి వెళ్ళడము. సో ఒక మీనింగ్ మీకు అర్థమైనట్టే, ఏంటంటే మనకు తెలిసారు రెండు రెండు రకాల వ్యక్తుల గురించి ఈ శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు. అంతర్ముఖుడు, అంతర్ముఖుడు అంటే ఎవరైతే హూ ఇస్ ఇన్వర్డ్ ఫోకస్డ్, అంటే ఆత్మ, తన ఆత్మ గురించి తెలుసుకోవాలని, పరమాత్మ గురించి తెలుసుకోవాలని అలా ఇంట్రెస్ట్ చూపించేవాడు, అతను అంతర్ముఖుడు. ఇంకొకరు ఏంటంటే బహిర్ముఖుడు,
అతనికి ఎప్పుడూ తన ఇంద్రియ తృప్తి దాని మీదనే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎక్కడ వెళ్ళాలి, ఏం ఎంజాయ్ చేయాలి, ఏం తినాలి, ఏం తాగాలి, ఇవే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అంతర్ముఖుడు, బహిర్ముఖుడు రెండు రకాల వ్యక్తుల గురించి ఆ తేడాలను చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో. సో ఒక రకమైన వ్యక్తులు ఏంటంటే, అంటే జనరల్గా నార్మల్గా చాలా మంది కూడా మాక్సిమమ్ మనం చూస్తే వాళ్ళు బహిర్ముఖులు ఉంటారు. సో మనం లైవ్గా కూడా చూస్తాము, ఎస్పెషల్లీ కాలేజ్ యూత్ చాలా రిలేట్ అవ్వగలుగుతారు. ఒకటి ఏంటంటే మొత్తం పార్టీ కల్చర్. నేను గుర్తుంది పర్సనల్గా నాకు, నేను బీటెక్ ఎంబీఏలో ఉన్నప్పుడు కూడా ఫుల్ అంటే నైట్ పార్టీస్, ఆ కల్చర్ అది చాలా ఉంటుంది. యూత్ ఎస్పెషల్లీ బయటకు ఏంటంటే ఎప్పుడైతే 8, 9, 10 ఆ టైంలో పడుకోవాల్సిన టైంలో వాళ్ళు ఏమంటారు యూత్, అభితో పార్టీ షురూ హుయి హై. అంటే వాళ్ళ డే అప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు వాళ్ళు నిజంగా లైఫ్ని ఎంజాయ్ చేయడం, సో కాల్డ్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ ఏంటంటే మనం చూస్తాము, ఎవరైతే సిన్సియర్, ఐ మీన్ ఎవరైతే ఆమ్, ఆధ్యాత్మికంగా ఎదగాలని అనుకుంటారో వాళ్ళు చాలా సిస్టమేటిక్గా తొందరగా తినేస్తారు. సన్సెట్ లోపల తినేసి ఇంకా 8, 8:30 మ్యాక్స్ 9 వరకు చాలా మంది పడుకుంటారు, ఎవరైతే ఫోకస్డ్ ఉంటారో. సో కానీ వీళ్ళు ఏమంటారు, మా మా డే మేము ఇప్పుడే మా లైఫ్ స్టార్ట్ అవుతుంది అని బహిర్ముఖులు అంటారు. దాని తర్వాత ఇంకా తొందరగా పడుకొని ఇంకా లేవడం ఎప్పుడు లేస్తారు, పొద్దున్నే నార్మల్గానైతే భక్తులు, సిన్సియర్ భక్తులు 4 4 o'clock 3 o'clock అలా లేస్తారు. లేచి ఇంకా జపం చేసుకోవడం, పూజ చేసుకోవడం, ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు ఫాలో అవుతారు. వీళ్ళేంటంటే వీళ్ళు పడుకోవడమే ఆ టైం అవుతుంది, 2 3 అవుతుంది. ఇది ప్రభుపాద్ లైఫ్ స్టైల్లో మనం ఇంకా క్లియర్గా చూడొచ్చు. ఏంటంటే ప్రభుపాదుల వారు తను ఈ చాలా చాలా బుక్స్ ట్రాన్స్లేట్ చేశారు ఇంగ్లీష్లోకి, భాష్యాలు రాశారు. ఎస్పెషల్లీ శ్రీమద్ భాగవతము 12 స్కందాలు, 18 పెద్ద పెద్ద బుక్స్ వస్తాయి మనకు. ఏంటంటే మొత్తం అవి ట్రాన్స్లేట్ చే చేయడం అంటే అది అంత ఈజీ కాదు. ఆ, వారేంటంటే జస్ట్ చాలా తక్కువసేపు పడుకునేవారు, 12 to 2నే. 12 to 2 పడుకొని 2కి లేచి జపం చేసుకొని ఇంకా ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేవాళ్ళు. దాని దగ్గర ఒక మైక్రోఫోన్ లాంటిది ఒకటి ఉండేది, అది సో దానిలో రికార్డ్ చేసేవారు. అంటే ఫస్ట్ ఇనిషియల్గా టైపింగ్ అలా వాటితో కూడా ఇంకా లేట్ అంటే చాలా టైం టేకింగ్ ఉందని ఆయన రికార్డ్ చేసేవాళ్ళు, వాళ్ళ శిష్యులు అది వింటూ టైప్ చేసేవాళ్ళు అనమాట. సో ఏంటంటే శుద్ధ భక్తులు ఇంకా వాళ్ళకు నిద్ర అన్నది చాలా మినిమల్, అది కూడా జస్ట్ బాడీ రీఛార్జ్ చేసుకోవడానికి అంతే వాళ్ళు పడుకునేది, అంతే. సో ఈ విధంగా మనం క్లియర్గా చూడొచ్చు ఎట్లా అంతర్ముఖులు, బహిర్ముఖులు, వీళ్ళ వీళ్ళ ప్రపంచమే వేరు, వీళ్ళ లైఫ్ స్టైల్సే కంప్లీట్గా వేరన్నమాట. సో ఇది ఇదేంటంటే ఇది ఒక స్థాయిలో మనం ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకొక స్థాయిలో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పడుకున్నారు ఒక ఆయన, పడుకున్న వాడి ముందు మనం ఒక బస్తా నిండా బంగారము లేకపోతే డబ్బులు తీసుకొచ్చి పెట్టామనుకోండి, అతనికి ఏమన్నా డిఫరెన్స్ తెలుస్తుందా పడుకున్న వాడి ముందు అన్ని పెడితే? తెలియదు, హరే కృష్ణ. తెలియదు, తెలియదు, తెలియదు. తెలియదు. పడుకున్న వాడి ముందు ఇంత పెద్ద డబ్బుల కట్ట తీసుకొచ్చి అక్కడ పెట్టాము ఆయనకు, ఆయనకి ఏం తెలియదు. లేకపోతే మంచి కారు, ఇక్కడ కారు ఉంది, బయట కొత్త కారు ఉంది, ఇగో కార్ కీస్ అంటే చెప్పాము, బట్ అక్కడ పెట్టాము కార్ కీస్. లేదో మంచి ఫుడ్ తీసుకొచ్చాము, ఓకే పై పైన పడుకునేవాడికి కొంచెం వాసన వచ్చి లేస్తాడేమో, కానీ గాఢ నిద్రలో ఉన్నవాడు ఏమి లేవాడు కదా, అలానే పడుకొని ఉంటాడు, ఆయనకి ఏమి ఏమి డిఫరెన్స్ తెలియదు. లేకపోతే ఒక అందమైన అమ్మాయి వచ్చినా కానీ ఆయనకి ఏం డిఫరెన్స్ తెలియదు. ఏంటంటే ఈ అంతర్ముఖుడు కూడా ఇలాగే అన్నట్టుగా, అంటే ఆయన ఇలాంటి విషయాలకు ఆయన పడుకున్నట్టుగానే అన్నమాట. అంటే
ఆయన ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించడు ఈ విషయాలకు. ఈ ఇంద్రియ తృప్తికి సంబంధించిన భోగ విషయాలు ఏవైతే ఉంటాయో వాటి పట్ల ఎలాంటి ఆసక్తిని చూపించడు. అంటే ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ హీ స్లీపింగ్, అండ్ పడుకున్నట్టుగానే లెక్క కిందకు. ఆయన ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా ఈ ఆత్మ, పరమాత్మ వీటి మీద ఫోకస్ చేసేవాడికి అసలు న్యాచురల్ గానే ఇంట్రెస్ట్ ఉండదు తనకు. అఫ్ కోర్స్ సాధక స్టేజ్లో ఉన్న మనకు ఆసక్తులు ఉంటాయి. మనం సాధన చేస్తూ చేస్తూ మెల్లిగా ఆ స్థాయికి రీచ్ అవుతాము. కానీ ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళకేంటంటే న్యాచురల్‌గానే అలాంటి ఇంట్రెస్ట్ ఏముండదు వీటి పట్ల. సో, వాళ్ళేమి కష్టపడి ఏమి కంట్రోల్ జేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు పడుకున్న కిందకే లెక్క అన్నమాట ఇవన్నీ ఏం పెట్టినా గాని. కానీ ఒక బహిర్ముఖుడు ఉంటాడు కదా! బహిర్ముఖుడికేంటంటే మా ఒక పడుకున్న వాడి ముందు ఒక భగవద్గీత పెట్టినట్టుగా, లేకపోతే జపమాల ఇచ్చినట్టుగా అన్నమాట. అంటే అతను ఏమి వీటి గురించి ఏం పట్టించుకోడు. "అరే! ఒకసారి రారా, ఒకసారి ఈ భగవద్గీత శ్లోకాలు చదువుదాము" అని మనం చెప్తే అసలేం పట్టించుకోరు. లేకపోతే ఒకసారి టెంపుల్‌కెళ్దాము, అక్కడ దర్శనం చేసుకుందాము, కొంసేపు జపం చేద్దాము, కొంసేపు కీర్తనలో ఉందామంటే అది ఏమి ఎవ్వరికి ఏ ఇట్స్ డెఫ్ ఇయర్ అన్నట్టు. వాళ్ళకేమి సంబంధం లేదు. వాళ్ళేం పట్టించుకోరు. పడుకున్న వాడికి చెప్తున్నట్టే లెక్క అన్నమాట. సో, ఇది ఇంకొక స్థాయిలో దీన్ని ఇంకొక మీనింగ్. అంటే ఒకరికి ఇంట్రెస్ట్ ఉన్న విషయాలు ఇంకొకరికి ఇంట్రెస్ట్ ఉండవు. అంతర్ముఖుడికి ఏవైతే ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి గదా! బహిర్ముఖుడు వేటిలో అయితే అస్సలు ఇంట్రెస్ట్ చూపియడో అవి అంతర్ముఖుడు చూపిస్తాడు. భగవద్గీత గాని, భగవంతుడి ఉపదేశం ఏంటి? అసలు నా జీవితం ఏంటి? నేను ఎందుకు పుట్టాను? నా లక్ష్యం ఏంటిది? ఇవన్నీ మనం ఆహ్, ఆలోచించాలన్నమాట. అండ్ ఒక అంతర్ముఖుడు అన్నవాడు ఆలోచిస్తాడు. మనం ఆహ్, ఒక బహిర్ముఖుడు అన్నవాడు ఇలాంటి టాపిక్స్‌కి ఏం సంబంధం ఉండడు. ఆహ్, ఒక బహిర్ముఖుడు వేటిలో అయితే ఇంట్రెస్ట్ తీసుకుంటాడో, అందులో అంతర్ముఖుడు ఇంట్రెస్ట్ తీసుకోడు. ఇంకా అంతర్ముఖుడు ఇంట్రెస్ట్ తీసుకునే వాటిట్లల్లో బహిర్ముఖుడు ఇంట్రెస్ట్ తీసుకోడు. సో, కంప్లీట్ లైఫ్ స్టైల్స్‌లో ఆపోజిట్. స్లీపింగ్, ఈటింగ్ అన్ని హ్యాబిట్స్‌లలో వీళ్ళు కంప్లీట్ ఆపోజిట్స్ ఉంటారనమాట. సో, ఇంకా మనము ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా చూస్తే ఆకలి కాని వాడికి అది వండుకోవాలని ఏమైనా అనిపిస్తుందా అండి? ఇప్పుడు నాకు ఆకలి అవ్వట్లేదు. నాకు వండుకోవాలని ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటుందా? అనిపించదు. అనిపించదు. అనిపించదు కదా! న్యాచురల్‌గా. సో, కిచెన్‌లో ఉండదు. హరిబో కరెక్ట్. సో, కిచెన్‌లో మనం అన్నీ ఆహ్, ఎవరైనా తీసుకొచ్చి పెట్టారు అన్ని వంట సామాన్‌కి, సపోజ్ ఏమైనా పన్నీర్ కర్రీనే అనుకోండి. పన్నీర్ కర్రీకి సంబంధించిన అన్ని వస్తువులన్నీ కిచెన్‌లో తెచ్చిపెట్టారు. నాకేమో అస్సలు ఆకలే వేయట్లేదు. నాకు వండాలని ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందా? ఉండదు. అస్సలుండదు. సో, అలాగే అన్నమాట. ఒక అంతర్ముఖుడు అంటే ఆత్మ, పరమాత్మ ఈ విషయాల్లో ఇంట్రెస్ట్ చూపించే వాడికి ఆ భోగ విషయాలు తన దగ్గర ఉన్నా గానీ వాటి పట్ల తనకెంత అందుబాటులో ఉన్నా గానీ, తనకు అవకాశం ఉంది. భోగించే అవకాశం ఉంది. తన దగ్గరలోనే ఉన్నాయి అన్ని వస్తు విషయాలు. అయినా కానీ తను ఎలాంటి ఇంట్రెస్ట్ చూపియడు. ఎలాగైతే ఆకలి లేనివాడు కుకింగ్ వంట చేయడానికి అంటే పెద్ద ఇంట్రెస్ట్ చూపించడు. అలాగే ఆహ్, ఈ భోగ విషయాల పట్ల కూడా ఒక ఆహ్, భక్తుడు లేదా అంతర్ముఖుడు ఇలాంటి అతనికి ఆ హంగర్ లేదు వాటి పట్ల. ఆ భోగ విషయాల పట్ల ఆహ్, ఆకలి వాటిని అనుభవించాలి, భోగించాలి అన్న ఆకలే లేదు. సో, అతను ఏం పెద్ద ఇంట్రెస్ట్ చూపించడనమాట. నెక్స్ట్‌ది ఇంకొక స్థాయిలో మనం అర్థం చేసుకోవాలనుకుంటే యాక్చువల్‌గా ఈ బహిర్ముఖుడు ఎవరైతే ఉంటారో, ఎవరైతే భోగ విషయాల పట్లనే ఇంట్రెస్ట్ తీసుకునేవాడు, అసలు ఆత్మ, పరమాత్మ ఇలాంటి విషయాలలో అస్సలు ఇంట్రెస్ట్ తీసుకోనివాడు నిజం చెప్పాలంటే ఎప్పుడు నిద్రపోతున్నట్టే. ఎందుకంటే
నిజంగా మనం ఎప్పుడు మేల్కున్నట్టు ఇది భాగవతంలో ధ్రువ మహారాజు ధ్రువతార అని మీరు వినే ఉంటారు కదండి. ఇది మనకు ధ్రువ నక్షత్రం అని అంటారు. సో ఆ ధ్రువ మహారాజు స్టోరీ ఉంటుంది భాగవతంలో. ఆయన ఎలా చిన్నగా ఉన్నప్పుడే మనకు ఆయన తపస్సు చేయడానికి వెళ్తారు, నారద ముని కలుస్తారు. ఆయన ఆదేశం అనుసారంగా ఆయన తపస్సు చేస్తారు. 6 నెలల్లోనే భగవంతుడిని చూస్తారు. షార్ట్గా చెప్తున్నాను. భగవంతుడిని చూసిన వెంటనే ఆయన ఆయన అంటారు, మిమ్మల్ని చూశాకనే మీ దర్శనం అయ్యాక మీ స్పర్శ తగిలాకనే నా సెన్సెస్ నా అవయవాలన్నిట్లా మేల్కున్నా. ఇప్పటి వరకు నేను నిద్రపోతూ ఉండే. ఆయన కూడా అదే మాట అంటారు. సో ఎప్పటి వరకు అయితే మనం భగవంతుడు మన ఆత్మతత్వం ఏంటి, భగవత్ తత్వం ఏంటి, ఇవి ఈ ఈ టాపిక్స్ మీద ఎప్పటి వరకు అయితే ఇంట్రెస్ట్ చూపించామో మనం ఏంటంటే మన లైఫ్ అంతా పడుకొని ఉన్నట్టే లెక్క. సో ఈ అజ్ఞానం ఏదైతే ఉన్నదో ఇది నిజమైన నిద్ర అన్నమాట. ఇది నిద్రలాగానే. ఇంకా అంతర్ముఖుడు ఎవరైతే ఉన్నాడో ఆయన పడుకున్నా కానీ ఒక విధంగా చూస్తే హీఈస్ ఆల్వేస్ అవేక్. ఆయన ఎప్పుడు లేచి ఉన్నట్టే. ఎందుకంటే ఆయన నిద్రపోవడం కూడా తన బాడీని జస్ట్ రీఛార్జ్ చేసుకోవడానికి ఆ, పడుకుంటున్నాడు. సో ఏ యాక్టివిటీ చేసినా కానీ తను ఒక అంటే ఆఫ్ కోర్స్ మనం ఐడియల్ డివోటీ ఒక ఒక టాప్ క్లాస్ ప్యూర్ భక్తుడి గురించి మాట్లాడుతున్నాం. సాధక స్టేజ్లో ఉన్న వాళ్ళు రెండు దశలు ఉంటాయి ఒక సాధకాల్లో. సో మెల్లమెల్లగా ఏంటంటే మనం ఏం ట్రై చేయాలి, ఈ సో కాల్డ్ నిద్రను నేను ఇక్కడ చెప్తున్నాను. మనం ఎంతసేపు పడుకుంటున్నాము అంటే జస్ట్ ఓన్లీ బెడ్ మీద పడుకోవడం అది కాదు. మనం లైఫ్ మన మన మొత్తం దినచర్యలో మనం ఎంతసేపు అంతర్ముఖుల్లాగా ఉంటున్నాం, ఎంతసేపు బహిర్ముఖుల్లాగా ఉంటున్నాం అది చూసుకోవాలి. దాన్ని బట్టి మనం ఎంతసేపు పడుకుంటున్నాం అన్నది మనకు అర్థమవుతుంది. మనం ఎంతసేపు అయితే భగవంతుడికి లేకపోతే ఇన్నర్ గ్రోత్ మీద ఫోకస్ చేస్తామో ఆ టైం మనం నిజంగా మేల్కొని ఉన్నట్టు. ఇంకా ఎంతసేపు అయితే మనం బయట కార్యక్రమాలు అవన్నీ చూసుకుంటున్నామో అవి అవి ఏంటంటే పడుకున్న దాని కిందనే లెక్క. సో మనది మనం ప్రశ్నించుకోవాలి. నేను ఒక రోజులో నేను ఎంతసేపు నిజంగా పడుకుంటున్నా, ఎంతసేపు నేను నిజంగా మేల్కొని ఉన్నా, అంటే ఎంతసేపు నేను భగవంతుడికి లేకపోతే ఆధ్యాత్మిక జీవితం మీద నేను ఫోకస్ చేస్తున్నాను. అది మనది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి ప్రతి ఒక్కరం. సో ఇంకా ఏంటంటే మనం 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 రోజువారీ ఏం చేస్తాము? ఒక శ్లోకం ఉంటుంది. ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణం ధర్మో హితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశుభిర్నరాణం. అంటే ఆహార నిద్ర భయ మైథున్. సో ఈ ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్. సో ఈ 4 అంటే తినడము, పడుకోవడము, మనల్ని మనం రక్షించుకోవడానికి ట్రై చేయడము, మేటింగ్ లేదా ఇంద్రియ తృప్తి మొత్తం ఇంద్రియ తృప్తి మొత్తం ఈ కేటగిరీలో మనం పెట్టుకోవచ్చు. సో వీటి మీదనే మనము మన లైఫ్ మొత్తం రివాల్వ్ అవుతుంది. ఈ ఈ నాలుగు విషయాలకే మనము మన జీవితం అంతా కేటాయిస్తున్నాము నార్మల్ పీపుల్ అయితే. సో ఇవేంటంటే ఈ 4 పశువులు కూడా చేస్తాయి. ఆహార నిద్ర భయమైతున్నాం చ సామాన్యమైతే పశుభిర్నరాణం. పశువులు ఇంకా వాళ్ళు వాటికి ఏం జాబ్ చేయట్లేదు, అవేం ఎక్కడ శాలరీ తీసుకోవట్లేదు, కానీ వాటికి 4 ఆటోమేటిక్గా అవి జరిగిపోతున్నాయి. ఈ నాలుగిటి కోసం పెద్ద ఓవర్గా ఏమీ కష్టపడట్లేదు. ఓకే, ఓకే అవి చేస్తున్నాయి. అవి కొన్నిసార్లు మనం ఆలోచిస్తే మనకు అనిపిస్తుంది ఈ ప్రతి ఒక్క కేటగిరీలో ఇంకా కొన్ని యానిమల్స్ మనకంటే బెటర్ ఉన్నాయి. ఓ ఎగ్జాంపుల్ ఈటింగ్ అనుకుంటే మనం ఎంత తింటాం, కొంచెము లిమిటెడ్గా ఏదైనా తినగలుగుతాం. ఒక ఎలిఫెంట్ ఏనుగు ఎంత తినగలుగుతుంది? రోజుకు ఒక క్వింటల్ తింటుందంట. యావరేజ్గా క్వింటల్ కంటే ఇంకా ఎక్కువే. సో క్వింటల్ గడ్డి తింటుంది ఒక ఎలిఫెంట్. సో అది ఎక్కువ తింటుంది మనకంటే. మనం ఎంత ఫేవరెట్ ఐటమ్ అన్నా కొంచెం లిమిటెడ్గానే తినగలుగుతాం. నిద్ర పోలార్ బేర్స్ అవన్నీ కంటిన్యూస్గా 6 నెలలు పడుకోగలుగుతాయి.
ఇంకా డిఫెండింగ్ డిఫెండింగ్ అంటే ఏంటి, మనం ఇల్లు కట్టుకుంటాం మనం మనం రక్షించుకోవడానికి బయట, ఆ, బయట పరిస్థితుల నుంచి, లేకపోతే ఇంకేమైనా చేస్తాము, కోప్పడము ఒకరిని, మనం మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా చేస్తూ ఉంటాం. సో ఇది కొన్ని వీడియోస్ వస్తాయి. ఒక చీమ చీమల గ్రూప్ ఏదైతే ఉందో, చీమ పుట్ట కడుతుంది కదా. అవి అవి ఎంత కాంప్లికేటెడ్ స్ట్రక్చర్, వాటి మీద కొన్ని వీడియోస్ ఉన్నాయి. నేను షేర్ చేయడానికి చూస్తాను. అందులో కూడా రకరకాల చేంబర్స్, వాటికి రకరకాల ఏంటి ఇన్బిల్ట్ ఏమంటారు, ఒక దగ్గర వేడిగా ఒక దగ్గర చల్లగా, అన్ని వెరీ కాంప్లికేటెడ్. అండ్ చీమ సైజ్తో కంపేర్ చేస్తే అది స్కై స్క్రేపర్ లాగానే కదండి. మరి మన మానవులు ఏమి స్పెషల్గా చేస్తున్నట్టు, చీమ సైజ్కి అది ఒక స్కై స్క్రేపర్ లాగానే ఉంది, మనం కూడా కడుతున్నాము. ఇంకా మేటింగ్ ఇవి కూడా కుక్కలు పందులు అన్ని చేస్తున్నాయి బయట రోడ్డు మీద. ఇవి నాలుగిట్లలో కూడా యానిమల్స్, పశువులు చేస్తున్నాయి, మనము చేస్తున్నాం. కానీ మనం ఎందుకు ఈ మనిషి జన్మ స్పెషల్ అంటే, ధర్మం గురించి మనం ఎంక్వైర్ చేయగలుగుతాం. ఇవన్నీ విషయాల గురించి, ఆత్మ పరమాత్మ వీటి గురించి మనం ఎంక్వైర్ చేయగలుగుతాం, మనకు ఆలోచించే శక్తి ఉంది. ఈ ఈ యానిమల్స్ ఇవన్నీ ఏమి వీటి గురించి ఎంక్వైర్ చేయలేవు. ఒక 10 కోళ్లను మనం ఒక రూమ్లో పెట్టామంటే అవన్నీ ఏదో ఏదో చేస్తూ ఉంటది. ఒక దాన్ని తీసుకొని కట్ చేస్తున్నాం అనుకోండి, అది ఇంకొకటి దాని పని అదే చూసుకుంటుంది. కానీ ఒక 10 మనుషుల్ని ఒక రూమ్లో పెట్టి ఒకరు తీసుకొచ్చి ఇట్లా కత్తి చూపించామనుకోండి, అక్కడ ఉన్న మనుషులందరూ చెల్లాచెదరమైపోతారు. సో అది ఆ ఆలోచన అన్నది మనం ఇంకా, అంటే అసలు నేను ఎందుకు ఎందుకు పుట్టాను, నా పర్పస్ ఏంటిది, ఇవన్నీ చూడండి. ఇవన్నీ సింపుల్గా, అవేం జాబ్లు చేయట్లేదు, ఏం చేయట్లేదు, కానీ మనం లైఫ్ అంతా కష్టపడతాము. ఆ, ఇవి ఇవి నాలుగిటి కోసమే మనము కష్టపడతాము. కానీ మన లైఫ్ మనమే కాంప్లికేట్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా ఏం స్కేర్సిటీ లేదు. భగవంతుడు ఒక పర్ఫెక్ట్ వరల్డ్ని సృష్టించాడు, కానీ మన సో కాల్డ్ అడ్వాన్స్మెంట్ తోని మన లైఫ్ని మనం ఇంకా చాలా కాంప్లికేట్ చేసుకున్నాము. సో అఫ్ కోర్స్ ఇవి ఇప్పుడు ఇప్పుడు మనకు ప్రాక్టికల్గా అప్లై చేయడానికి, ప్రాక్టికల్గా మనం ఏం చేయొచ్చు దీని గురించి, మరి ఈ నిద్ర టైంని ఎలా తక్కువ చేసుకోవచ్చు మనం అంటే, ఆఫ్ కోర్స్ నేనేమి అందరూ జాబ్ మానేయాలి అలా ఏం లేదండి. అలా ఏం చెప్పట్లేదు నేను. ఇన్ఫ్యాక్ట్ నేను పర్సనల్గా నేను అంత క్వాలిఫైడ్ కూడా కాదు ఈ సబ్జెక్ట్ గురించి చెప్పడానికి. నేను ఐఎమ్ ఆల్సో స్ట్రగ్లింగ్ విత్ మెనీ థింగ్స్. బట్ మనం ఏం చేయొచ్చు, చిన్న చిన్నవి, చిన్న టిప్స్ ఏంటంటే, ఆ, మనం కొన్నిసార్లు కొన్ని మోనోటోనస్ టాస్క్ చేస్తాం, లైక్ కుకింగ్ కానీ, లేకపోతే మగవాళ్ళు అయితే డ్రైవింగ్, ఆఫ్ కోర్స్ మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు డ్రైవింగ్ చేస్తాము. బెంగళూరు ట్రాఫిక్ చాలా టైం పడుతుంది. సో అట్లీస్ట్ ఇలాంటి టైంలో మనము ఏదైనా కార్లో లెక్చర్ పెట్టుకోవడము, లేకపోతే వంట చేసేటప్పుడు లెక్చర్ పెట్టుకోవడము, లేకపోతే కీర్తన పెట్టుకోవడము, ఇలాంటివి మనం చిన్న చిన్నవి, లేకపోతే మనం నార్మల్గా స్నానం చేసేటప్పుడు కానీ ఊరికేనే ఏదో ఆలోచించకుండా హరే కృష్ణ మహామంత్రము చెప్తూ చెప్తూ స్నానం చేయడము, ఇలాంటివి చేసామనుకోండి, మనం అట్లీస్ట్ మనకు ఉన్న టైంలో మనం వేరేవి కూడా చేయాలి ఖచ్చితంగా. నేను చేయొద్దంటలేను. ఆమ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని యాక్టివిటీస్ ఏ విధంగా కొనసాగాలో అలా కొనసాగాలి, తప్పదు. కానీ ఏవైతే కొన్ని మొనోటోనస్ టాస్క్స్ ఉంటాయి కదా, మనం మనం ఆలోచించాలి, మన మన దినచర్యలో మనం ఎక్కడెక్కడ మనము భగవంతుడిని ఇంక్లూడ్ చేసుకోవచ్చో అది కొంచెం ఆలోచించాలి. వీలైతే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవచ్చు, అది బెస్ట్ ఆప్షన్. లేదంటే మనం చూడాలి, మన మోనోటోనస్ టాస్క్ ఏమైనా ఉన్నాయా, లైక్ నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, డ్రైవింగ్ లాగా, కుకింగ్ లాగా, ఇంకేమైనా కానీ, ఇంకేమైనా కొంతమంది డెవలపర్స్ కోడ్ రాసి అది రన్ అయ్యేటప్పుడు జస్ట్ స్క్రోల్ చేస్తూ ఉంటారు. మనం మొబైల్లో ఎంత టైం వేస్ట్ చేస్తాం మనం, స్క్రోలింగ్. దాని బదులు ఏమైనా కీర్తన వినొచ్చు, లెక్చర్ వినొచ్చు, జస్ట్ భగవంతుడి ఫోటోలు చూడొచ్చు, ఫోటోలు చూడాలనే ఉంటే. దేర్ ఆర్ మెనీ వేస్, మనం ఆలోచించాలి దాని గురించి కొంచెం. ఆఫ్ కోర్స్ ఇది కొంచెం
మనకు టైం పడుతుంది చేంజెస్ చేసుకోవాలని, కానీ మనం పర్సనల్గా ట్రై చేస్తూ ఉండాలి. వి షుడ్ కీప్ ట్రయింగ్ టు మేక్ దోస్ స్మాల్ చేంజెస్. చిన్న చిన్న చేంజెస్ మన లైఫ్లో చేసుకోవడానికి మనం ట్రై చేస్తూ ఉండాలి. సో ఇదండి ఈరోజు శ్లోకం ఆ, చిన్న భావార్థము. ఆ, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్రభుజీ? ఐ థింక్ లాస్ట్ క్లాసెస్లో కూడా నేను ఏమి డౌట్స్ తీసుకోలేకపోయాను. సో ఈరోజు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న ఏ టాపిక్ మీద కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అది మనం డిస్కస్ చేసుకోవచ్చు కొంతసేపు. హరే కృష్ణ. ఈరోజు సెషన్ అర్థమైందా ప్రభుజీస్ మాతాజీస్? అర్థమైంది మాతాజీ. అర్థమైంది మాతాజీ, అర్థమైంది. ఓకే, హరే కృష్ణ. సో ఇప్పటి వరకు హరే కృష్ణ. ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న టాపిక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఒకవేళ మీకు ఎప్పుడన్నా నేను చెప్పినట్టుగా ప్లీజ్ మీరు చదువుతూ ఉండండి కూడా. మన భగవద్గీత శ్లోకము మనం ఏమేమైతే ఎప్పుడెప్పుడు డిస్కస్ చేసుకుంటున్నామో అవి మీరు రెగ్యులర్గా కూడా చదువుకుంటూ ఉంటే బెస్ట్ అండి. సో అది మీరు ప్లీజ్ చదవడానికి ప్రయత్నించండి రోజుది రోజు. ఎప్పుడన్నా మీకు డౌట్స్ వస్తే కూడా మా ముగ్గురులలో ఎవరినన్నా మీకు పింగ్ చేయొచ్చు. జస్ట్ ఎప్పుడైనా ఏమైనా చదివేటప్పుడు ఏమన్నా డౌట్స్ వస్తే. మ్మ్. ఇంకేం డౌట్స్ లేకపోతే మనం క్లోజ్ చేయొచ్చండి. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృంద కీ జయ. శ్రీల ప్రభుపాద్ కీ జయ. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. హరే హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ.